హ్యాపీగా మీరు మీ కూతుర్ని అల్లుణ్ణి మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. అది రానంటుంది. దానికి నేనేం చేయాలి పిన్ని? 1 minute. హారిక, మీ అమ్మ కాల్ చేసింది హారిక. నువ్వు మీ ఇంటికి వెళ్తానన్నావంట కదా, అందుకు కారణం నేనేనని నన్ను బ్లేమ్ చేస్తుంది. ఒకసారి నువ్వు మాట్లాడు. మళ్ళీ వసుకకి ఎందుకు కాల్ చేసావు మామ్? అది నిన్ను ఏదో మాయ చేసిందే. నాన్న, ఎవ్వరూ ఏమీ చేయలేదు. నువ్వు మళ్ళీ కాల్ చేయకు. అది కాదు బేబీ, నా మాట విను. ఇక్కడ మీకు స్వర్గాన్ని ఇస్తాను. నేనున్నదే స్వర్గంలో. ఓకే, బాయ్ బేబీ. సారీ అక్క, మా మామ్ నిన్ను తప్పుగా ఏమైనా అనుంటే క్షమించు. ఇట్స్ ఓకే హారిక. నీకు మీ ఇంటికి వెళ్ళాలని ఉంటే వెళ్ళు. ప్లీజ్ అక్క, ఇక విషయాన్ని మర్చిపోండి. వాళ్ళు వెళ్ళమంటున్నారు కదే, వెళ్ళొచ్చుగా. మీ అమ్మ కూడా రమ్మని బతిమలాడుతోందిగా. రమ్మనటానికి మా మామ్ ఎవరు, పొమ్మనటానికి వీళ్ళెవరు? ఇది నా ఇల్లు, నేనిక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. అది కాదే. మీరు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి ఆంటీ. వెళ్ళి మా మామ్తో ఉండండి. నేనెందుకు వెళతానే? మరి నేనెందుకు వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళను, వెళ్ళను కాక వెళ్ళను. అంతా కలిసి దాన్ని పిచ్చిదాన్ని చేశారుగా. మాయల మరాఠీలు మీరు, పెద్ద దగాకోర్లు. ఏంటే, నీకు కూడా స్పాట్ పెట్టమంటావా? వృద్ధాశ్రమంకు వెళ్ళాలంటే చెప్పు, పంపించేస్తాం. వృద్ధాశ్రమం ఏంటి? అనాథాశ్రమానికి వెళ్ళడానికి నువ్వేమైనా అమ్మాయివా? ఆంటీవి కూడా కాదు. నన్నేమైనా అనండి, నా వయసును ఏమైనా అన్నారంటే మాత్రం నేను ఊరుకోనా. పైన మావయ్య వెయిటింగ్ అంట, నువ్వు వస్తే వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. నేనంత తొందరగా పోవాలని అనుకుంటున్నావేంట్రా? ఉండి మాత్రం ఏం ఉద్ధరిస్తావే నువ్వు? అయినా అంత తొందరగా నువ్వెందుకు పోతావే? హారికను చెడగొట్టినందుకు నీకు స్ట్రాంగ్ పనిష్మెంట్ ఉంటుంది. చెప్తా నీ సంగతి. నువ్వు నన్నేం చెయ్యలేవురా. మొత్తానికి హారిక వదిలిద్దరికి థ్యాంక్స్. అనయ్య, నీకు cheers.
మీరెప్పుడొచ్చారు? మీరు సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు. మీరు పాడతానని చెప్పి నా వాయిస్ వినిపిస్తున్నారేంటి? ఎప్పుడు రికార్డ్ చేశారు? ఇప్పుడే. మీరు ఇలాంటి పనులు కూడా చేస్తారా? వాయిస్ బాగుంది కదా, అప్పుడప్పుడు వింటూ రిలాక్స్ అవ్వచ్చని రికార్డ్ చేశాను. మీకు సాంగ్స్ వినే తీరిక కూడా ఉంటుందా? చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఏం చేశారు? నేనే అంతా వివరంగా చెప్పాడు. అలాగే మీరు చేసిన హెల్ప్ గురించి కూడా చెప్పాడు. ఇంత మంచి విషయం హారికకి పనులన్నీ చెప్పాను, కానీ తన వల్ల కాలేదు. దాంతో తప్పనిసరి రివర్స్ ప్లాన్ చేశాం. హారిక దారికొచ్చింది. నాకు తెలియకుండా ఇంత చేశారన్నమాట. మీకు చెప్తే విషయం సీరియస్ అవుతుందని భయపడ్డాను. అత్తయ్య మావయ్యలకి తెలిస్తే కోపడతారు, అందుకే సీక్రెట్గా చేయాల్సి వచ్చింది. అంతా మీరనుకున్నట్టే జరిగింది, కానీ అలా కాకుండా రివర్స్లో అయి ఉంటే? నాకు హారికపై నమ్మకం ఉందండి. తను అఖిల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంత ఈజీగా వదులుకోలేదు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే అఖిల్ తనకి దూరం అవుతాడన్న భయాన్ని హారికలో పుట్టించాను. తన ప్రేమ గెలిచింది. మనుషులపై మీకు ఎంత నమ్మకం అండి? మనుషులే మనుషుల్ని నమ్మాలి కదండి. ఎంతైనా అఖిల్ నా మరిది, హారిక నా చెల్లెలు.
వాళ్ళు విడిపోతాను అంటే నేనెలా ఊరుకుంటాను? మన కుటుంబం సంతోషంగా ఒక్కటిగా కలిసి ఉండాలన్నదే కదా అత్తయ్య మావయ్య కోరిక. దానికోసం నేను ఏమైనా చేస్తానండి. ఓహో, రేపు మీరు నేను లేకుండా నాతో చెప్పకుండా అలాంటి కండిషన్కి మీరు ఎలా ఒప్పుకున్నారండి? అంతదాకా ఆలోచించలేదండి. వస్తే ఏం చేసేవారు? అది నేను ఆలోచించలేదండి. అంటే మీ మరిది చెల్లెల గురించి మాత్రమే ఆలోచిస్తారు, నా గురించి ఆలోచించరన్నమాట. ఆ, అయ్యో అలా అని కాదండి. ఇంకెప్పుడు ఇలాంటి కండిషన్స్ ఒప్పుకోకండి. మనం విడిపోవాలన్న ఆలోచన మాటల్లోనే కాదు, కలల్లో ఊహల్లో కూడా రాకూడదు. నేను మీకు, మీరు నాకు అవసరం కాదు. మనం ఒకరికొకరం తోడు. నేను మీ పక్కనున్నాను అన్న ధైర్యం మీకుండాలి. మీరు నాకు తోడుగా ఉన్నారన్న సంతోషం నాకుండాలి.
నువ్వు వంట చేస్తున్నావేంటోదినా? ఏ నేను చేయకూడదా? మేముండగా మీరు చేయడం ఏంటత్తయ్యా? ఎప్పుడూ మీరే వంట చేస్తారా? అప్పుడప్పుడు నన్ను కూడా వంట చేయనివ్వండి. మీకెందుకు అత్తయ్య శ్రమ? మేముండగా మీరు కష్టపడటం ఏంటి? వంటేమైనా నాకు కొత్త వసు, అలవాటైన పనే కదా. పావని వచ్చినప్పటి నుంచి నువ్వు వంటగదిలోకి రాలేదు కదా వదినా? అమ్మో, అయితే ఈ పొంగలి ఎలా ఉంటుందో ఏంటో. అమృతంలా ఉంటుంది. ఆ విషయంలో మీకెవరికీ ఎలాంటి అనుమానం అవసరమే లేదు. అవునత్తయ్య, మీ చేత్తో ఏం చేసినా అమృతమే. ఈ రోజు మనందరికీ అత్తయ్య చేతి వంట తినే అదృష్టం దక్కిందన్నమాట. మీరందరూ నాకొక మాట ఇవ్వాలి. ఏంటత్తయ్యా? ఈ పొంగలి నేనే చేసినట్టు మీ మావయ్యకి గాని, భాస్కర్కి గాని, అభికి గాని, అఖిల్కి గాని మీరెవ్వరూ చెప్పకూడదు. ఎందుకనత్తయ్యా? పొంగల్ తిన్న తర్వాత ఇది చేసింది నేనేనని వాళ్ళు గుర్తుపట్టాలి, అందుకని. ఊరుకో వదినా, నువ్వు వంట చేసి ఎన్ని సంవత్సరాలైంది? ఇప్పుడు ఇది తిని నువ్వే చేసావని వాళ్ళెలా చెప్పగలరు? అవునత్తయ్య, వాళ్ళు మీ రెసిపీని టేస్ట్ ని ఎప్పుడూ మర్చిపోయి ఉంటారు. భార్య చేతి వంటని భర్త, అమ్మ చేతి వంటని పిల్లలు ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోరు. ఈ రోజు ఉదయం మధ్యాహ్నం తింది రాత్రికే మర్చిపోతున్నారు. అలాంటిది సంవత్సరాల తర్వాత తింటున్న తిండి రుచిని ఎలా గుర్తుపడతారు వదినా? గుర్తుపడతారనే నా నమ్మకం. నాకు కూడా నమ్మకం ఉందత్తయ్యా. అది చూద్దాం, వాళ్ళని పిలవండి. వడ్డించు వసు. జయంతి, మీరిద్దరూ తినరా? మేం తర్వాత తింటాం, మీరు తినండి. నేను వదినా ఒకేసారి తింటాలే అన్నయ్య, మీరు తినండి తినండి. అమ్మా, ఈరోజు పొంగల్ నువ్వే చేసావు కదా? అవునమ్మా, చాలా రోజుల తర్వాత నీ చేతి రుచి చూస్తున్నాం. అప్పుడు ఎలా చేసావో ఇప్పుడు కూడా అలాగే చేసావమ్మా. కొంచెం కూడా టేస్ట్ మారలేదు. అందరూ చెప్తున్నారు కానీ అన్నయ్య మాత్రం చెప్పట్లేదేంటోదినా? మావి గారు, ఈ పొంగలి అత్తయ్య గారు చేసినట్టు మీకు అనిపించట్లేదా? హబే, ఇంత టేస్టీగా మీ అత్తయ్య ఎక్కడ చేస్తుందమ్మా? ఇది పావనినో వసూనో చేసుంటారు. లేదు నాన్న, ఇది అమ్మ చేసిన పొంగలే. తను ఎలా చేస్తుందో నాకు తెలీదా? తను ఖచ్చితంగా చేసి ఉండదు. మీరు పొరపాటు పడుతున్నారు నాన్న. అమ్మకు తప్ప వేరే వాళ్ళకి ఇంత టేస్టీగా చేయడం రాదు. ఏ, పావని వసూలు మీ అమ్మకంటే బాగా చేయరా? వదిన్లు బాగా వంట చేస్తారు, కానీ అమ్మ ఇంకా బాగా చేస్తుంది కదా నాన్న. మీ అమ్మ వంటింటి మొహం చూసి కొన్ని సంవత్సరాలైంది. ఇప్పుడు తనకు సరిగ్గా కాఫీ చేయడం కూడా రాదు. పొంగలి చేసిందంటే నమ్మాలా? నమ్మకండి. పిల్లల ముందు నన్ను అవమానిస్తారా?
మీకెంత చేసి పెట్టినా నేను మీకు లోకువే. చెప్పానుగా వదినా అన్నయ్య నమ్మడని. ఈ పొంగల్ చేసింది అత్తయ్య గారి మావయ్య. మీకోసమని మాకంటే ముందే లేచి చేశారు. తెలుసమ్మా, వీళ్ళు పొంగల్ నోట్లో పెట్టుకొని వాళ్ళ అమ్మ చేసిందని చెప్పారు. కానీ నాకు వాసన రాగానే తనే చేసిందని అర్థమైంది. మరెందుకు ముందుగానే చెప్పలేదు? నిన్ను కాసేపు ఆట పట్టిద్దాం అనుకున్నాను. అప్పటికీ ఇప్పటికీ మా మీద నీకు ఏమాత్రం ప్రేమ తగ్గలేదు జయంతి. మళ్ళీ మన పాత రోజుల్ని గుర్తు చేశావు. థ్యాంక్ యూ.